శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వైకుంఠ తిరుమలలో వలె ఇక్కడ స్వామికి అన్ని సేవా కైంకర్యాలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు. వెంకటేశ్వరుణ్ణి దర్శించి గోవిందనామం స్మరిస్తే జన్మజన్మల పాపాలు పరిష్కృతమవుతాయని ప్రతీతి. త్రిమూర్తులకు చిహ్నంగా నుదుటిపై 3 నామాలు ధరిస్తాడు. భక్తులు పిలవగానే ధర్మస్థాపనకై శంఖం పూరిస్తూ శంఖధారణ చేస్తాడు. స్వామి చక్రం దుష్ట సంహారాన్ని గుర్తు చేస్తుంది. భక్తులను కరుణిస్తూ అభయ హస్తాన్ని అందిస్తుంది. దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి గరుడచలేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నారాయణేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మత్స్యావతారం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కూర్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ వరాహాత్మకం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ నారసింహం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ మహావామనం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ పరశురామం. శనివారం స్వామి దర్శనం శుభప్రదాయకం. 11 ప్రదక్షిణలు చేసి స్వామిని సేవిస్తే ఎటువంటి ఆపదలైనా తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే ఈ స్వామి కృపా కటాక్ష వీక్షణలు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. శ్రీ కల్కి రూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ కేశవం హరిం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ నారాయణం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ మాధవం గురుం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ గోవిందం శ్రీ శ్రీనివాసం. శ్రీ వెంకటేశం మనసా స్మరామి అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.